హలో ఎవరివన్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఏం నేర్చుకుందామంటే, ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం? టెక్స్ట్ ఫార్మాటింగ్ నేర్చుకున్నాం, ఇమేజెస్ని ఎలా క్రియేట్ చేయాలి, ఓకే. అండ్ అలాగే ఇంకేం నేర్చుకున్నాం? హెడ్డింగ్స్, ఇమేజెస్, సో ఇవన్నీ హైపర్ లింక్స్ ఇవన్నీ నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేద్దామంటే, ఓకే, ఇప్పటి నుండి మనం ఏం నేర్చుకుందామంటే, అసలు హెచ్టిఎంఎల్లో టేబుల్స్ని ఎలా క్రియేట్ చేస్తారు. నార్మల్ వెబ్ పేజెస్లో టేబుల్స్ ఉంటాయి కదా, నార్మల్గా టేబుల్స్ని హెచ్టిఎంఎల్ యూస్ చేసి ఎలా క్రియేట్ చేయాలి. సో అది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి అసలు ఆ టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి హెచ్టిఎంఎల్లో. అసలు టేబుల్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? అసలు టేబుల్లో ఏమేమి ఉంటాయంటే, టేబుల్లో ఏముంటాయి? రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి కదా. టేబుల్ అనగానే ఏమేమి ఉంటాయి? రోస్ ఉంటాయి అండ్ అలాగే కాలమ్స్ కూడా ఉంటాయి. ఈ కాలమ్స్ ఉంటాయి కదా, అండ్ అలాగే మనకి టేబుల్లో టాప్లో హెడ్డింగ్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ఒక మార్క్స్ షీట్ తీసుకున్నాం అనుకోండి. సో మార్క్స్ షీట్లో ఒక టేబుల్ అంటే ఒక రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి, అండ్ పైన అలాగే సబ్జెక్ట్ నేమ్స్ ఉంటాయి కదా. ఈ సబ్జెక్ట్ కింద వచ్చేసరికి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఈ ఎవరెవరి నేమ్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయో అన్నీ ఉంటాయి. ఆ పైనున్న కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఇలాంటివి ఏమన్నా సబ్జెక్ట్ నేమ్స్ ఉన్నాయనుకో, అవి కొంచెం హైలైట్‌గా ఉంటాయి కదా. ఆ మార్క్స్ ఏమైతే ఉన్నాయో దాంతో పోల్చుకుంటే పైనున్న హెడ్డింగ్ అనేది హైలైట్‌గా ఉంటది కదా. సో వాటిని ఎలా రాయాలి? అసలు రోస్‌ని, కాలమ్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి? అసలు హెచ్‌టీఎంఎల్ టేబుల్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్‌లీ టేబుల్‌ని క్రియేట్ చేయాలంటే మనం టేబుల్ ఎలిమెంట్ యూజ్ చేసి టేబుల్‌ని క్రియేట్ చేస్తాం హెచ్‌టీఎంఎల్‌లో. ఓకే. టేబుల్‌ని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? టేబుల్ ఎలిమెంట్. ఆల్మోస్ట్ మనకి ఏం క్రియేట్ చేయాలంటే దానికి సంబంధించిన ఎలిమెంటే ఉంటదనమాట. పారాగ్రాఫ్‌కి పి, ఇమేజ్‌కి ఈ ఐఎంజీ. సో ఈ విధంగానే టేబుల్‌కి టేబుల్ ఎలిమెంట్ అని ఒకటుంటది. సో ఆ టేబుల్ ట్యాగ్ యూజ్ చేసి మనం టేబుల్‌ని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ ఓకే, టేబుల్ వచ్చింది కదా. ఇదొచ్చేసి స్టార్టింగ్ ట్యాగు, ఇదొచ్చేసి ఎండింగ్ ట్యాగు. ఓకే. ఆ స్టార్టింగ్ ట్యాగు, ఎండింగ్ ట్యాగు దాని లోపల మనం ఏం రాస్తామో అవన్నీ కూడా టేబుల్‌లో ఉంటాయన్నమాట. ఓకే. టేబుల్ అనగానే మనం గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటి? రోసు కాలమ్సే కదా ఉంటాయి మనకి టేబుల్‌లో. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, రోస్‌ని క్రియేట్ చేయడానికి వచ్చేసి టీఆర్ అనే ట్యాగ్ నేమ్ యూజ్ చేస్తామన్నమాట. రోస్‌ని క్రియేట్ చేయడానికి టీఆర్. ఓకే. అదొకసారి రాస్తాను. ఓకే. ఇక్కడ టీఆర్ ఉంది కదా, ఇది వచ్చేసి ఒక రో అన్నమాట. రోస్‌లో కాలమ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? రోస్‌లోనే కదా ఉంటాయి కాలమ్స్ అనేవి. సో ఈ రోస్ లోపల నేను కాలమ్స్‌ని క్రియేట్ చేస్తాను. ఓకే. ఆ రోస్ లోపల కాలమ్స్‌ని క్రియేట్ చేస్తాను. కాలమ్స్‌ని టీడీతో డిఫైన్ చేస్తామన్నమాట. సో టీడీ ట్యాగ్‌తో. ఓకే. ఇక్కడ టీఆర్ అంటే టేబుల్ రో, టీడీ వచ్చేసి టేబుల్ డేటా. ఓకే. కాలమ్స్ అన్నింటిని కూడా టేబుల్ డేటా అనే టీడీతో డిఫైన్ చేసి క్రియేట్ చేస్తాం. సో నేను ఎలాంటి కాలమ్స్ ఒక 3 కాలమ్స్‌ని క్రియేట్ చేస్తాను. అంటే ఒకటే రోలో 3 కాలమ్స్‌ని క్రియేట్ చేస్తాను. ఓకే. ఓకే. కాపీ పేస్ట్ చేశాను. ఇక్కడ ఏంటి, రో అనేది ఎన్ని ఉన్నాయి? ఒకటే రో ఉంది. ఆ ఒక రోలో 3 కాలమ్స్ అనేవి ఉన్నాయి. ఓకే కదా, అర్థమైంది కదా. సో ఈ కాలమ్స్‌లో మ్యాటర్ రాయాలి కదా. సో ఆ కాలమ్స్‌లో నేను ఏదో ఒక మ్యాటర్ అనేది రాస్తున్నాను. లైక్ నేమ్, ఏజ్, సిటీ. ఓకే. నేను ఎలాగా 3 కాలమ్స్‌లో 3 మ్యాటర్స్ అయితే రాశాను. సో నేను ఇలాంటి రోని ఇంకొక రో క్రియేట్ చేస్తున్నాను. సో అదే రోని నేను కాపీ చేశాను. మళ్ళీ కిందకొచ్చి పేస్ట్ చేశాను. సో ఇప్పుడు నాకేమున్నాయి? 2 రోస్ కదా. ఇది ఫస్ట్ రో. ఇదొచ్చేసి సెకండ్ రో. నా దగ్గర 2 రోస్ ఉన్నాయి. అండ్ ఈచ్ రోలో 3 కాలమ్స్ ఉన్నాయి. ఓకే. ఇదొచ్చేసి టేబుల్. ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం ఎలా వస్తుంది ఏంటనేది. సేవ్ చేశాను. ఓకే. ఇక్కడ రన్ చేస్తే చూసారా ఎలా వచ్చిందో? మనకేంటి టేబుల్ ఫార్మాట్‌లో వచ్చింది గానీ బార్డర్స్ అనేవైతే రాలేదు కదా. ఇక్కడ ఏమర్థమైంది మీకు? నేమ్, ఏజ్, సిటీ ఇవన్నీ కూడా ఒక రోలో. ఓకే. 2 రోస్ కదా. మనం క్రియేట్ చేసింది 2 రోస్ కదా. ఫస్ట్ రో, సెకండ్ రో. సో 2 రోస్ వచ్చాయి. అండ్ ఈచ్ రోలో 3 కాలమ్స్ ఉన్నాయి. అంతే కదా. ఈచ్ రోలో 3 కాలమ్సే కదా ఉన్నాయి. సో మనకు 3 కాలమ్స్ అయితే వచ్చేసాయి. సో మనం ఒకసారి వీటికి బార్డర్ అనేది పెట్టి చూద్దాం. ఓకే. నేను ఏం చేస్తానంటే స్టైలింగ్ ఇస్తాను దీనికి. దీన్ని అసలు మీరు ప్రెజెంట్ నేను ఇచ్చే స్టైలింగ్‌ని ఇగ్నోర్ చేయండి. నేను ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం హెచ్టీఎంఎల్ చేస్తాం కదా. మీకు స్టైలింగ్ ఎలా ఇవ్వాలి? ఆ యాట్రిబ్యూట్ ఎందుకు యూజ్ చేస్తాం? అవేమీ తెలీదనమాట. సో సీఎస్ఎస్ క్లాసెస్ వచ్చినప్పుడు
మీకు డీటెయిల్డ్‌గా, క్లియర్‌గా అయితే అర్థమవుద్ది. సో, నేను ఇక్కడ స్టైల్ ఎలిమెంట్ యూజ్ చేసి దేనికి ఇప్పుడు నేను బార్డర్ అనేది దేనికి ఇవ్వాలనుకుంటున్నాను. నాకు బయట టేబుల్ ఏదైతే ఉందో టేబుల్‌కి కూడా బార్డర్ లేదు. అండ్ ఈచ్ రోకి బార్డర్ లేదు. అండ్ అలాగే ఈచ్ కాలమ్‌కి కూడా బార్డర్ లేదు కదా! సో, నేను ఆ మూడింటికి కూడా స్టైల్స్ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే ఫస్ట్‌లీ టేబుల్‌కి ఇవ్వాలి. టేబుల్‌కి బార్డర్ కూడా లేదు. అండ్ అలాగే రోస్‌కి అది ఏ రోనో ఏంటో మనకు తెలియట్లేదు కదా! అసల. గీతలేమి లేవు కదా! సో, రోకివ్వాలి. అండ్ అలాగే టీడీ అంటే ఏంటి? కాలమ్స్‌కి కూడా మధ్యలో గీతలేమి లేవు కదా! సో, ఈ మూడింటికి కలిపి నేను బోర్డర్స్ ఇవ్వాలనుకుంటున్నాను. కామా సెపరేటెడ్‌గా రాసాను. ఫ్లవర్ బ్రేసెస్ ఇచ్చాను. సో, ఇదొచ్చేసి సీఎస్ఎస్ స్టైలింగ్ సింటాక్స్ అన్నమాట. సో, మీరు దీన్ని ఇగ్నోర్ చేయండి ప్రస్తుతానికి. అక్కడ బోర్డర్స్ అనేవి వచ్చినాయా లేదా చూడండి అంతే. ఓకే. ఇక్కడ స్టైల్ అనేది రాద్దాం. ఓకే. నేను బార్డర్ అనేది వచ్చేసి 1 పిక్సెల్ ఇస్తున్నాను. అంటే పిక్సెల్స్ అంటే మీకు ఒకసారి రన్ చేసాక అర్థమవుద్ది. అండ్ అలాగే దాని స్టైల్ ఏంటంటే నేను సాలిడ్ అని ఇస్తున్నాను. సాలిడ్ అంటే ఒక స్ట్రెయిట్ లైన్‌లో వస్తదనమాట. దాని కలర్ వచ్చేసి నేను బ్లాక్ అనేది ఇస్తున్నాను. సేవ్ చేశాను. ఓకే. ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా మనకి ప్ర ఫస్ట్ బయటున్న బార్డర్ ఏదైతే ఉందో అది టోటల్ టేబుల్‌కి. ఓకే. ఈచ్ కాలమ్ ఉంది కదా! ఈచ్ కాలమ్‌కి సెపరేట్ బార్డర్స్ ఉన్నాయి కదా! సో, నేను ఫైనల్‌గా దానికి బార్డర్స్ ఇస్తే టేబుల్ అనేది ఈ విధంగా వచ్చింది. సో, టేబుల్ అనేది మన ఇష్టం. మనం ఎంత పెద్దగన్నా సరే రాసుకోవచ్చు. సేమ్ ఇక్కడ ఏం రాసాం జస్ట్ 2, 3 రోస్ రాసాను. సేమ్ నేను ఇదే ఇంకా కాపీ పేస్ట్ చేస్తాను. సో, నేను ఇప్పుడొచ్చేసి మనకి 4 రోస్ ఉన్నాయి. సో, నేను సేవ్ చేస్తున్నాను. అండ్ అలాగే రిఫ్రెష్ చేశాను. చూసారా ఇక్కడ 4 రోస్ వచ్చాయి. 1, 2, 3, 4. 4 రోస్ వచ్చాయి. 3 కాలమ్స్ వచ్చాయి. ఇదొచ్చేసి టేబుల్ అన్నమాట. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మనకి టేబుల్స్ అనేవి ఇలా ఉంటాయి. అండ్ అలాగే పైన టాప్‌లో ఉన్న వాటికి హెడ్డింగ్స్ ఉంటాయి కదా! పైన ఇది మ్యాథ్స్ అనుకో, ఇది కెమిస్ట్రీ, ఇది ఫిజిక్స్ అని ఆ హెడ్డింగ్స్ ఉండి కిందే కదా నార్మల్ మ్యాటర్స్ అని ఉంటాయి. సో, అవి ఇవి ఒకలా ఉండకూడదు కదా! సో, దానికోసం ఏం చేస్తామంటే టీహెచ్ ఓకే. టీహెచ్ అంటే టేబుల్ హెడ్ అన్నమాట. సో, ఆ టేబుల్ ఏదైతే ఉందో దానికి నేను టీహెచ్ అని ఇస్తున్నాను. సో, టీహెచ్ ఏంటంటే టేబుల్ హెడ్. సో, అప్పుడు ఏం జరుగుద్దంటే అదొక టేబుల్‌లో అదొక హెడ్ లాగా యాక్ట్ చేస్తదన్నమాట. సో, టీహెచ్ దాన్ని సేవ్ చేశాను. రిఫ్రెష్ చేశాను. ఇక్కడ అబ్జర్వ్ చేసారా మీరు? నేమ్, ఏజ్, సిటీ. బట్ దీనికి బార్డర్ లేదు కదా! బార్డర్ ఎందుకు లేదు మరి దానికి? దానికి మనం ఇక్కడ టీహెచ్‌కి ఇవ్వలేదు కదా! ఓన్లీ టేబుల్‌కి, రోకి, కాలమ్‌కి ఇచ్చాం. సో, ఇప్పుడు కామా పెట్టి టీహెచ్ కూడా యాడ్ చేద్దాం. సేవ్ చేశాను. రిఫ్రెష్ చేద్దాం. సో, ఇక్కడ బార్డర్స్ వచ్చేసాయి కదా! ఇప్పుడు వచ్చేసాయి చూసారా? బట్ ఈ కింద ఉన్న వాటికి పైనకి డిఫరెన్స్ ఉన్నది కదా! పైన వచ్చేసి హెడ్డింగ్స్, కింద వచ్చేసి నార్మల్ మ్యాటర్ అన్నమాట. సో, ఇదొచ్చేసి హెచ్టీఎంఎల్ యూజ్ చేసి టేబుల్‌ని క్రియేట్ చేయడం అంటే, ఫస్ట్ టేబుల్ ఎలిమెంట్ తీసుకుంటాం. టేబుల్ అనగానే గుర్తు రావాల్సిందేంటి? టేబుల్‌లో ఏముంటాయి? రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. ఓకే. రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. రోస్‌నొచ్చేసి టీఆర్ అనే ట్యాగ్‌తో డిఫైన్ చేస్తాం. ఓకే. ఆ టీఆర్ అనే ఎలిమెంట్ క్రియేట్ చేస్తాం. ఆ ఒక్కొక్క రోలో మనకి ఎన్ని కాలమ్స్ కావాలో అన్ని కాలమ్స్‌ని మనం ఈ విధంగా టీడీ ఎలిమెంట్‌తో క్రియేట్ చేస్తాం. సో, మనకి అది హెడ్డింగ్‌లా ఉండాలంటే టీహెచ్ అనే ఎలిమెంట్‌తో యూజ్ చేస్తాం. టీహెచ్ అంటే టేబుల్ హెడ్. టీడీ అంటే టేబుల్ డేటా. టీఆర్ అంటే టేబుల్ రో. ఓకే. ఈ విధంగా మనం హెచ్టీఎంఎల్‌లో టేబుల్స్‌ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఇదే టేబుల్ ఉంది కదా! సో, ఇదే టేబుల్‌లో నాకు ఆ పైనున్న హెడ్డింగ్స్ ఏమైతే ఉన్నాయో దానికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ నేను యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈచ్ కాలమ్‌కి మధ్యలో స్పేస్ రప్పించుకోవచ్చు. సో, టేబుల్‌ని నేను ఇంకా పెద్దగా చేయొచ్చు. ఇలాంటి స్టైల్స్ అనేవి మనం టేబుల్‌ని చాలా రకాలుగా చేయొచ్చనమాట. అది ఎప్పుడు చేయొచ్చంటే సీఎస్ఎస్‌లో ఉన్న ప్రాపర్టీస్‌ని యూజ్ చేసి అప్పుడు మనం ఆ స్టైల్స్‌ని అప్లై చేద్దాం. ప్రస్తుతానికి హెచ్టీఎంఎల్‌లో టేబుల్‌ని ఏ విధంగా క్రియేట్ చేస్తారంటే ఇదే విధంగా క్రియేట్ చేస్తారు. ఓకే. టేబుల్ ఎలిమెంట్ యూజ్ చేసి టేబుల్‌ని క్రియేట్ చేస్తాం. టేబుల్ ఎలిమెంట్‌లో రోస్‌ని క్రియేట్ చేస్తాం. కాలమ్స్ అనేవి ఎక్కడుంటాయి? రోస్ లోపలే కదా ఉంటాయి. సో, ఆ రోస్ లోపల కాలమ్స్‌ని క్రియేట్ చేస్తాం. ఈ విధంగా హెచ్టీఎంఎల్‌లో టేబుల్స్‌ని క్రియేట్ చేస్తాం. ఓకే. మీకు ఈ టేబుల్ క్రియేట్ చేయడం గనుక ఈ వీడియో గనుక మీకు అర్థమైనట్లయితే కంటెంట్ నచ్చితే గనుక ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.